నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు। ఈ రోజుల్లో జాబ్ సంపాదించడం అంత ఈజీ కాదు। అందులోనూ గవర్నమెంట్ జాబ్ అంటే ఓ యజ్ఞమే చేయాలి। అందుకనే గవర్నమెంట్ జాబ్ సంపాదించుకునేందుకు ఎంతో కష్టపడి చదువుతుంటారు। సర్కారు కొలువు వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని ఎలాంటి టెన్షన్ ప్రెషర్ ఉండదని భావిస్తారు। అయితే కొంతమంది మాత్రం ప్రభుత్వ ఉద్యోగం ఏ విధంగా సాధిస్తారో తెలియదు కానీ అసలు వారు తీసుకునే జీతాలకు వారికున్న టాలెంట్కు అస్సలు పొంతనే ఉండదు। కనీసం ఎల్కేజీ పిల్లలకు ఏబిసిడీలు కూడా చెప్పలేని వారు ప్రభుత్వ టీచర్లుగా ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే ఈ వీడియో చూశాక। ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ టీచర్ది ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లా। ఈయన బలరాంపూర్ స్కూల్లో ఓ ప్రభుత్వ టీచర్। జిల్లా విద్యాశాఖ అధికారులు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు నిర్వహిస్తారు। అప్పుడు ఈ ఉపాధ్యాయుడి అసలు బండారం బయటపడింది। అధికారులు ఈ టీచర్ను బోర్డు మీద 11 రాయమన్నారు। దానికి అతను ELEVN కు బదులుగా బోర్డు మీద AIVENE రాశారు। దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా కంగు తిన్నారు। అంతేకాదు ఆ పదాన్ని చదివి వినిపించగానే అక్కడున్న వారంతా టీచర్ తప్పుడు స్పెల్లింగ్ రాశారని చెప్పారు। అయినా కానీ ఆయన చెప్పిన తప్పు అతడికి అర్థం కాలేదు। దీంతో అధికారులు ఈ టీచర్ టాలెంట్ను చూసి షాక్ అవుతున్నారు। కనీసం 11 స్పెల్లింగ్ రాయలేని ఉపాధ్యాయుడు స్టూడెంట్స్ కు ఏం పాఠాలు చెబుతాడని అక్కడున్న వారు ఫైర్ అవుతున్నారు। అయితే 70,000 రూపాయల జీతం తీసుకొని మరి ఇలాంటి టీచర్ల పరువు తీస్తున్నారని ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు। ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది। स्पेलिंग पढ़ते जाइएगा सर, एक बार दोहरा दीजिएगा स्पेलिंग को बच्चों से बोलकर। स्पेलिंग एक बार बताइएगा सर। AVENE 11 ठीक है सर। 11 19 बताइए सर। ये 19 है सर, एक बार स्पेलिंग बताइएगा इसका। NINTHTHIN। यहाँ सर 11 जो लिखे हैं उसको अंक में लिखिएगा, अंकों में। अंक में सर, शब्दों में नहीं, अंक में, अंक में सर। बच्चों को पढ़ाइए सर 11 का स्पेलिंग। 11 है AIVENE 11 मीन्स 11। सर 11 में एल नहीं है तो 11 कैसे हो जाएगा वो? कहाँ 11 का जो स्पेलिंग लिखा है उसमें एल कहीं नजर नहीं आ रहा है।